జై గురుదేవ దత్త. వెల్కమ్ టు గురుదత్త ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్ వీడియోస్. జై గురుదత్త. గురుదేవదత్త. శ్రీ గురుదత్త పూర్ణ బ్రహ్మ పరమాత్మ అయిన శ్రీ గురుదత్త ప్రభులకు కోటి కోటి సాష్టాంగ దండ ప్రమాణాలు, కోటి కోటి కృతజ్ఞతలు. శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. మనం ఈరోజు దీపము ఎందుకు పెట్టాలి, దీపారాధన ఎప్పుడు చేయాలి, ఆ దీపారాధన వలన లాభం ఏంటి, దీపారాధన ఇంట్లో ఎందుకు చేయాలి, ఎలా చేయాలి, ఎన్ని దీపాలు పెట్టాలి, ఎన్ని వత్తులు పెట్టాలి, ఏ నూనె వాడాలి, ఏ ప్రదేశంలో పెట్టాలి, దేవుడి పటాలకు ఎక్కడ పెట్టాలి, దేవుడి ఇంట్లో పటాలు లేనివారు ఏం చేయాలి, అసలు దీపం ఎందుకు పెట్టాలి, ఆ దీపం యొక్క ప్రయోజనం ఏంటిది, అసలు దీపం ఎవరు, ఇవన్నీ మనము ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము శ్రీ గురుదత్త ప్రభుల ఆశీర్వాదంతో. ప్రస్తుతము సోషల్ మీడియా ప్రభావం పెరిగాక ఇలాంటి సందేహాలు మనలో ఎక్కువయ్యాయి. ఈ సందేహాలు నావి కావండి, సమాజంలో సోషల్ మీడియా వారు స్ప్రెడ్ చేస్తున్న విషయాలు, సందేహాలు. అసలు శాస్త్రంలో దీపారాధన గురించి ఆధారభూతమైన ఏదైనా విషయం ఉన్నదా అని నేను శోధించిన తర్వాత చూస్తే స్పష్టంగా అర్థమైంది, నాకు తెలిసింది, నాకు శ్రీ గురుదత్త ప్రభులు తెలియజేసిన విషయము నేను ఈరోజు మీతో ఈ వీడియోలో పంచుకోబోతున్నాను. ప్రశాంతంగా వీక్షించండి. ఆ తర్వాత మీరు నిర్ణయించుకొని శ్రీ గురుదత్త ప్రభుల ఆశీర్వాదానికి పాత్రులు కావాలంటే, పరబ్రహ్మ శ్రీ గురుదత్త ప్రభుల ఆశీర్వాదానికి పాత్రులు కావాలంటే ఏమి చేయాలో మీకు మీరే మీ ఆత్మసాక్షిని అడిగి తెలుసుకొని మీరు ఈ దీపం జ్యోతి పరబ్రహ్మం అనే దీపాన్ని వెలిగించాలి. జయ గురుదత్త. దీపం జ్యోతి పరబ్రహ్మం, దీపం సర్వతపోమహం, దీపేన సాధ్యతే సర్వం, సంధ్యా దీపం నమోస్తుతే. దీపమే భగవంతుని స్వరూపం, దీపమే పరమాత్మ స్వరూపం. అన్ని రకాల చీకట్లను పారదోలి సర్వాన్ని సాధించగలిగే సంధ్యాదీపానికి నమస్కరిస్తున్నాను అని పై శ్లోకం యొక్క అర్థము. అంటే దీపమే భగవంతుడు, నిరాకారతత్వం అని నేను చెప్తున్నా కదండి, అందులో దీని అర్థం ఉంది. పూజ చేసినట్టే మన ఇంట్లో దీపకాంతిలో భగవంతుడు నిలిచి ఉంటాడు. సాధ్యం త్రివర్తి సంయుక్తం వాహిన యోజితాం మయా గృహాణ మంగళం దీపం, త్రైలోక్య తిమిరాపాహం భక్తి దీపం ప్రయచ్చామి, దేవాయ పరమాత్మనే త్రాహిమాం నరకాత్ ఘోరాత్ దివ్య జ్యోతిర్నమోస్తుతే. 3 వత్తుల నూనెలో తడిపి అగ్నితో వెలిగించి శుభప్రదమైన 3 లోకాల చీకట్లను పోగొట్టగలిగిన దీపాన్ని మీ ఇంట్లో వెలిగించాను తండ్రి, నా ఇంట్లో వెలిగించాను తండ్రి. పరమాత్మ శ్రీ గురుదత్త పరమాత్మ, ఈ దీపాన్ని భక్తితో మీకు సమర్పిస్తున్నాను. భయంకరమైన నరకాన్ని నుంచి రక్షించే దివ్య జ్యోతికి నమస్కరిస్తున్నాను. పై శ్లోకాల వల్ల మన పెద్దలు స్పష్టంగా దీపారాధన పద్ధతి తెలియజేశారు. 3 వత్తుల వేయాలి, ఆ నువ్వుల నూనె, ఆవు నెయ్యి వాడాలి. ఎవరి పరిధిని బట్టి, ఎవరి స్తోమతను బట్టి ఇలా వాడవచ్చు. ఉభయ సంధ్యా కాలాల్లో అంటే సూర్యోదయ సూర్యాస్తమయ సమయాల్లో ఖచ్చితంగా దీపారాధన చేయాలి. సాక్షాత్తు దీపమే భగవంతుడు కాబట్టి దేవుని యందు వెలిగించలేని వారు, దేవిని ముందు వెలిగించలేని వారు ఇంట్లో శుచిగల ప్రదేశంలో దీపారాధన చెయ్యవచ్చు.
భగవత్ చిత్రపటాలకు లేదా విగ్రహాలకు ఇరుపక్కల 2 దీపాలు ఎదురెదురుగా చేసుకొనేలా వెలిగించాలి. మట్టి, వెండి, ఇత్తడి, రాగి, కందులనే వాడాలి. ఇనుము కేవలం శనీశ్వరునికి ప్రత్యేకమైన సందర్భంలో మాత్రమే వాడాలి. ఒంటి దీపం ఎప్పుడు వెలిగించరాదు. నువ్వుల నూనె దీపం నుండి వచ్చే వాయువు వలన కంటి చూపు మెరుగుపడుతుంది. కీళ్ళ నొప్పులు, వాతము, చర్మరోగాలు నశిస్తాయి. దీని తర్వాత నేను దీపాల గురించిన తర్వాత నేను జరిగే పరిణామాలు ఏం జరుగుతాయో మళ్ళీ వివరిస్తా. ముందైతే ఇది వినండి. దేశీ ఆవు నెయ్యి దీపం వలన వచ్చే వాయువు మానసిక వ్యాధుల్ని పోగొట్టుతుంది, శ్వాసకోశ వ్యాధిని తగ్గిస్తుంది, జ్ఞానవృద్ధిని కలిగిస్తుంది. 1 తులం ఆవు నెయ్యి వెలిగిస్తే 1 టన్ను ప్రాణవాయు ఉత్పత్తి అవుతుంది. అది స్వచ్ఛమైన ఆవు అయి ఉండాలి. హైబ్రిడ్ ఆవు ఆ నెయ్యితో కాదు. కొన్ని ఔషధభరితమైన నూనెలను దీపాలుగా వెలిగించి వ్యాధులను కూడా నయం చేసుకోవచ్చును. వాటిని అష్టమూలిక తైలాలని మార్కెట్లో విక్రయిస్తున్నారు. అది ఎంతవరకు నమ్మొచ్చో నాకు మాత్రం తెలియదు. దతార్పణం. మనం పూజా షాపుల్లో కొనే దీపం నూనె అసలు వాడరాదు. ఎందుకంటే ఆ నూనె నోటిలోకి కంటిలోకి వెళ్ళకూడదు. కేవలం దీపం కోసమే అని ఆ సీస పైన రాసి ఉంటుంది. అంటే దాని అర్థం ఆ నూనె విషపూరితమైనది అని అర్థమవుతుంది. అలాంటి నూనెతో దీపం వెలిగిస్తే దాని నుండి వెలువడే వాయువు విషమే అవుతుంది కదా. కాబట్టి స్వచ్ఛమైన అంటే తినడానికి యోగ్యమైన నూనె లేదా నెయ్యిని మాత్రమే దీపముగా వెలిగించాలి. స్తోమత లేనివారు దత్తార్పణం తండ్రి చూసుకో అని మీ సమర్పణ భావం, మీ అసహాయతను తెలియజేసినా సరిపోతుంది. దీపమే పెట్టాలనేం లేదండి, అగరబత్తే పెట్టాలనేం లేదు. ఇంకొక విషయం అండి, నువ్వుల నూనె ఎవరైతే ఇంట్లో దీపారాధన చేస్తారో ఆ చేసేవారికి ఇంట్లో చాలా స్తోత్రాలు చేయవలసి ఉంటుంది. ఇది ఎవరు చెప్పరు, తెలుసుకోండి. నేను కూడా కొంతనే చెప్తా, మీరు తెలుసుకోవాలి. కాబట్టి నెయ్యి అందరికీ దొరకదు, స్వచ్ఛమైన నెయ్యి దొరకదు. చూస్తున్నారు కదండి తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూల విషయము. అక్కడ స్వచ్ఛమైన నెయ్యిలో ఏం కలిపినో డాల్డా కలిపినరట, ఇంకేదో కలిపినరట. అంత పెద్ద అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకునికే అలా జరిగినప్పుడు మానవ మాతృలము, చిన్న జీవులం మనము, మన పరిస్థితి ఏంటి? మనకు ఒరిజినల్ నెయ్యి దొరుకుతుందని గ్యారంటీ ఏంటిది? అలా దొరికినప్పుడే పై విషయము నిరూపణ అవుతుంది. అలాగే అఖండ దీపము పెట్టుకునేవారు ఉంటారు. శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ అయిన శ్రీ గురుదత్త ప్రభుల ఆశీర్వాదము ఎవరిపైన అయితే ఉంటుందో వారి ఇండ్లలో శ్రీ గురుదత్త ప్రభులే అఖండ దీపం పెట్టుకునే యోగ్యతను ప్రసాదిస్తాడు. అది నేను 25 సంవత్సరాలు దగ్గర చేస్తూనే ఉన్నా. వారు ఇచ్చిన ఆశీర్వాదంతో మీరు కూడా చెయ్యాలంటే చెయ్యవచ్చు. ఆయనకు, ఆ పరమాత్మునికి పూర్తిగా సమర్పణ భావంతో ఉండి చేసేవారికి ఆ దీపానికి డబ్బులు వస్తాయండి. అష్టమూలికలు 5 రకాల నూనెలు సమకూరుతాయి, స్వచ్ఛమైనవి సమకూరుతాయి. ఆయనకు సమర్పణ భావంతో ఆయనకే అప్పచెప్పినప్పుడు ఇలా జరుగుతుంది. వాటికి స్తోత్రాలు చేయవలసి ఉంటుంది. లలితా సహస్రనామ స్తోత్రం చెయ్యాలి, దత్తా సహస్రనామావళి చెయ్యాలి, మీకు ఇష్టమైన ఇష్టదేవ స్తోత్రాలు చెయ్యాలి, కులదైవాన్ని నమ్మాలి, ఇష్టదైవాన్ని నమ్మాలి, గృహదైవాన్ని నమ్మాలి, గ్రామ దేవతను నమ్మాలి, మాతృపితృ దేవతలు నమ్మాలి, ఆచార దేవతలు నమ్మాలి. వారందరు దేవతలే. వారి పర్మిషను ఉన్నప్పుడే మీకు ఇంకా ఆశీర్వాదం వస్తుంది. పరమాత్మ దగ్గరికి మీకు దారి సునాయాసంగా కాకుండా కష్టంగానైనా వారు మీకు ఆశీర్వదిస్తారు.
తాత ముత్తాతల నుండి ఉన్న మీ ఎనర్జీ మీ ఇంట్లో ఉంటుంది. ఆ ఎనర్జీని ఉపయోగించుకోండి. ఇంట్లో 5 అన్నదమ్ములు ఉన్నారంటే అందరూ దుర్మార్గులే ఉండరండి. ఆ దుర్మార్గులను పక్క పెట్టి ఎవరో ఒకరికి ఆ పరమాత్ముడు ఆ ఇంట్లో జన్మ ఇస్తాడు. ఆ వారు కూడా ఆ నలుగురు చూసి చెడిపోకుండా మంచి మార్గంలో వెళుతూ ఆ పరమాత్మను, ఇష్టదైవాన్ని, కులదైవాన్ని, గ్రామదేవతను, గృహదేవతను, మాతృబుద్ధి దేవతను, ఆచార దేవతలను మొక్కుతూ ముందుకెళ్ళండి. మీ ముత్తాతల పరంపరలో వచ్చిన దేవతలందరినీ మొక్కుతూ ముందుకు వెళుతూ ఉంటే మీకు సహకారం లభిస్తుంది. అలా కాకుండా మీరు మీ అన్నలు తమ్ములు చేసే తప్పుడు మార్గంలో వెళ్ళి చెడు పనులు చేస్తే అధోగతి పాలవుతారు. జనన మరణ చక్రం నుండి బయటకు వెళ్ళగొట్టబడతారు. ఎక్కడో నెగిటివ్ ఫోర్స్ ఉంటుంది. ఆ నెగిటివ్ ఫోర్స్ తీసుకొని వెళ్తుంది నీ ఆత్మను. నీ ఆత్మ జీవుడు విడిచిపెట్టి జీవుడి నుండి వెళ్ళినప్పుడు అప్పుడు జరిగే పాప కార్యాలు వారు చేపిస్తారు. ఆ పాప కార్యాలు చేపించడం వలన వారికి లాభం వస్తుంది. వారు ఇంకోరిని నష్టపరుస్తారు. ఇంకొకరి పాపము ఇంకొకరిని బాధ పెడితే, ఇంకో ఆత్మను బాధ పెడితే పరమాత్మను బాధ పెట్టినట్టే. ఆ శ్రీ గురుదత్త ప్రభులయే పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ ఆయనను బాధ పెడితే ఆ పాపం ఇంకా పెరుగుతుంది. ఇంకా కొన్ని లక్షల జన్మలు కూడా కింద డ్రాప్ అయిపోతారు. తిరోగమనంలో పడిపోతారు. జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి జాగ్రత్తగా ముందుకు వెళ్ళండి. లేకపోతే ఈ లోకం బాగులేదు. అన్న లేడు, తమ్ముడు లేడు, అక్క లేదు, చెల్ల లేదు. ఇది కలియుగాంతంలో ఉంది. కలియుగాంతం అయిపోయి సత్యయుగం వెళ్ళే సంధి కాలంలో ఎంత పుణ్యం చేసుకుంటే ఆ పుణ్యం రేట్లు 1000 రెట్లు 1,000,000 రెట్లు పెరుగుతుందట. శ్రీపాద శ్రీవల్లభ ప్రభు శ్రీ గురుదత్త ప్రభుల ప్రత్యక్ష ప్రథమ అవతారమైన శ్రీపాద శ్రీవల్లభ ప్రభు ఈ విషయాలు తెలియజేయడం జరిగింది. మీరు చెడు చేస్తే కూడా అలా 1,00,000 కోట్లు కాదండి, 1,000,000 కోట్ల రెట్లు చెడు కూడా పెరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా నిస్వార్థంగా అర్షవర్గాలను దూరం చేసుకొని ఆ పాపకర్మలు అంటకుండా పుణ్యకర్మలే పెంచుకుంటూ ముందుకు వెళ్ళాలి. అహంకారాన్ని విడిచిపెట్టాలి. అర్షవర్గాలను విడిచిపెట్టాలి. ప్రయత్నం చేయాలి. ఇప్పుడు శ్రీపాద శ్రీవల్లభ ప్రభుల యొక్క ప్రాజ్ఞ వారి యొక్క సాఫ్ట్వేరే స్ప్రెడ్ అవుతుంది మొత్తం సొసైటీలో, ఈ విశ్వంలో. కాబట్టి వారి పాదుకలు పట్టుకొని ముందుకు వెళ్ళాలి. అంత ఈజీ ఏం కాదండి. అంత సునాయాసంగా నేను చెప్పే విషయాలు అర్థం కావు. ఒక్కటికి 100 సార్లు విన్నా అర్థం కావు. మీకు పూర్వజున సుకృతం ఉంటేనే అర్థమవుతుంది. అప్పుడే మీరు అఖండ దీపం పెట్టుకొని శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మనే ఆ అఖండ దీపం అని నమ్మి మీరు ముందుకు వెళుతారు. ఎవరి మాటలు వినాల్సిన అవసరం లేదు. మీకు మీరే అర్థం చేసుకోగలుగుతారు. ఇది పూర్తి వీడియో తెలుసుకోండి. నువ్వుల నూనె కూడా నాకు కల్తీ వస్తుంది. శనీశ్వర భగవాన్ దగ్గర అభిషేకం చేసిన నువ్వుల నూనె మళ్ళీ డబ్బాలలో నింపి మళ్ళీ వస్తుందట షాపులలోకి. అది ఇంట్లో తీసుకొచ్చి పెట్టుకుంటే జరిగేది మంచియా? అర్థం చేసుకోండి. శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ మీద ఆధారపడి శ్రీ గురుదత్త ప్రభులను శరణాగతి పొంది పూర్తి సమర్పణ భావంతో ఉన్నవారికి తప్పులు జరగకుండా ఆ ప్రభువే, ఆ దత్త ప్రభువే, ఆ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మే మనల చేయబట్టి నడిపిస్తాడు. ఇది గుర్తుపెట్టుకొని ముందుకు వెళ్ళండి. నేను చెప్పే దాంట్లో స్పీడ్గా చెప్పడానికి కారణం వీడియో లెంతీ అవుతుందనే. జాగ్రత్తగా విని తెలుసుకొని ముందుకు వెళ్ళండి. జై గురుదేవ దత్త. దత్త దిగంబర దత్త దిగంబర శ్రీపాద వల్లభ దత్త దిగంబర. సర్వం శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మైన దత్తప్రభు చరణారవిందార్పణమస్తు. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. సర్వం శ్రీ దత్త పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ దత్తప్రభు చరణారవిందార్పణమస్తు. దత్తార్పణం దత్తార్పణం దత్తార్పణం. పరబ్రహ్మకు ఎన్నిసార్లు సమర్పణ భావంతో ఉండి ఎన్నిసార్లు మీరు సరెండర్నెస్ చేసినా తక్కువనే. కాబట్టి నేను చెప్తూనే ఉంటా. మీరు వినడము వినకపోవడము మీ అదృష్టం మీద, మీ పూర్వజీవన సుకృతం మీద ఆధారపడి ఉంటుందండి. దత్తార్పణం. జై గురుదేవ దత్త. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.
very much for watch these videos. Jai Guru Datta, Dattarpanam.